హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీరించెస్ రైటింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల వాయిస్ కొంచెం సరిగా ఇవ్వలేకపోతున్నాను. దయచేసి సబ్స్క్రైబర్స్ ఎవరు ఏమనుకోవద్దు. అలాగే మా ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయో కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. సరే, ఈరోజు స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఈరోజు కథ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 54. అమ్మమ్మకి 3 years బ్యాక్ యాక్సిడెంట్ అయిందిగా, అప్పుడు బ్లడ్ ఇచ్చింది మేఘన అని అన్నాడు ఆకాష్. అయితే మాది రక్త సంబంధం అన్నమాట అంది శశి. కొన్ని బంధాలు అంతే శశి, దేవుడు ముడిపెడతాడు అని అంటూ మేఘనాకి కన్ను కొట్టాడు ఆకాష్. శశి వాళ్ళమ్మ నేను డిన్నర్కి అరేంజ్ చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది. కాసేపు ఆగి ఆకాష్ కూడా వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళాడు. ఆకాష్, మేనత్త, ఏంట్రా ఇలా వచ్చావు? మీ ఆవిడ హాల్లోనే ఉందిగా అని అన్నారు. నీకోసమే వచ్చాను. నా కోసమా అని అడిగారు ఆవిడ. అవును, నాకు ఒక ఆలోచన వచ్చింది, చెబుదామని అన్నాడు. అవునా, ఏం ఆలోచన? అదే అత్త, ఆకాష్ మేఘన బావ, అదే నా ఫ్రెండ్ అభి ఉన్నాడుగా, తనకి వాళ్ళ పేరెంట్స్ పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. నాకు వాడు బాగా తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిదే. వాడు ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చెప్తే అది చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. మన శశిని వాడికి ఇచ్చి చేస్తే బాగుంటుందనిపిస్తుంది అని అన్నాడు ఆకాష్. ఆ మాటలు అప్పుడే కిచెన్లోకి వస్తున్న మేఘనాకు వినపడటంతో, ఆంటీ, అవునా ఆంటీ, నాకు కూడా ఇదే ఆలోచన వచ్చింది, కానీ మీకు చెబితే ఏమంటారో అని భయం వేసి చెప్పలేదు. మా అత్త అని చెప్పట్లేదు ఆంటీ, నిజంగా తను చాలా మంచిది. ఈరోజు నేను ఈ విధంగా బీటెక్ చదువుతున్నా అంటే కేవలం దానికి కారణం మా అత్త ఆంటీ అని చెప్పింది మేఘన. అవునత్త, ఈ ఫంక్షన్ అయ్యాక నేను అందరితో మేఘనాని పెళ్లి చేసుకున్న విషయం చెప్దాము అని అనుకుంటున్నాను. ఒకవేళ నీకు అభి శశీల పెళ్ళి ఇష్టమైతే మేము కూడా వాళ్ళతో పాటు మళ్ళీ పెళ్లి చేసుకుంటాం అని అన్నాడు ఆకాష్ ఎంతో సంతోషంగా. పెళ్లి తంతులో అన్నీ మిస్ అయ్యానని పాపం మ్యాగీ కూడా ఫీల్ అవుతుంది అత్త అని అన్నాడు ఆకాష్. పెళ్లి తంతులో అన్నీ మిస్ అయ్యానని ఫీల్ అవుతుంది మ్యాగీ అని అన్నాడు ఆకాష్. మేఘన భుజం చుట్టూ చేతులు వేస్తూ, మేఘన వచ్చిరా అని చిరునవ్వు తెచ్చుకొని అన్నట్టు తల ఊపుతుంది. అంటే నా పెళ్లి కోసం అని కాదు, శశిని ఎవరినో తెలియని వాళ్ళకి ఇచ్చే కన్నా తెలిసిన వాళ్ళ ఇంటికి పంపితే బాగుంటుంది కదా అని అన్నాడు ఆకాష్. అభి ఎవరినో ప్రేమించాడు కదా అని అన్నారు ఆవిడ. అది శశినే అత్త అని జరిగింది మొత్తం చెప్పాడు ఆకాష్. ఏంటి, అవునా అని ఆవిడ ఆశ్చర్యంతో ఉండిపోయింది. మేఘన శశి వాళ్ళ అమ్మగారితో, ఆంటీ, ఈ పెళ్ళికి కనుక మీరు ఒప్పుకుంటే శశి పుట్టింటి నుండి మరో పుట్టింటికి వెళ్ళినంత హ్యాపీగా ఉంటుందంటీ. నిజంగా ఆంటీ, మా ఇంట్లో మీరు నన్ను ఎలా చూసుకుంటున్నారు, మా అత్త కూడా ఖచ్చితంగా శశిని అలానే చూసుకుంటుంది అని చెప్పింది మేఘన. సరేనమ్మా, దీని గురించి ఆలోచిస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆవిడ. మేఘన ఆకాష్ చేతిని తన భుజం మీద నుంచి తీసి, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? అసలు నువ్వు ఏమని అడుగో, నాతో ఏమడుగుతానన్ను, ఏమడుగో అని అంది. నేనేం చేశాను అని అమాయకంగా అన్నాడు ఆకాష్. ఇందాకేమో కన్ను కొట్టావు, ఇప్పుడేమో భుజం మీద చెయ్యి వేసావు, పైగా మనకి పెళ్ళి అని అంటావేంటి? నేను ఒప్పుకోను అని అంది గట్టిగా మేఘన. ఆకాష్ మేఘనని గట్టిగా 2 నిమిషాల పాటు హత్తుకొని మళ్ళీ తానే వదిలి, ఇది ఎక్కువ చేయడం అంటే ఏంటో అని వెళ్ళిపోయాడు. మేఘన అని చిన్నగా అరిచి, బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు అని తిట్టుకుంటూ వెళ్ళి భోజనం చేసింది. మేఘన, వర్ష, పృథ్వీ వాళ్ళంతా ఆకాష్ ఇంట్లో వర్క్ చేస్తున్నారు. ఆకాష్ వాళ్ళ మదర్, ఆకాష్ ఫ్రెండ్స్ అందరినీ కూడా తిరుపతి రమ్మని చెప్పగా అందరూ కూడా ఉదయం పొద్దున్నే షష్ఠి పూర్తికి బస్సులో తిరుపతికి బయలుదేరారు. మేఘన వాళ్ళకన్నా ముందు అభి పేరెంట్స్ మేఘా కోసం గుడి ఎంట్రన్స్లోనే నుంచుని ఉన్నారు. మేఘన బస్సు దిగగానే అత్త అంటూ
అభి వాళ్ళ అమ్మని చుట్టేసింది. బాగున్నావా తల్లి అంటూ మ్యాగీని తల నిమురుతూ అడిగారు. మ్యాగీ వాళ్ళ అత్త వెనుక ఉన్న మ్యాగీ వాళ్ళ నాన్న చూసి చాలా షాక్ అయిపోయింది మ్యాగీ. నాన్న ఏంటి మీరు కూడా వచ్చారా అని అడిగింది మ్యాగీ మెరిసే కళ్ళతో. అవునమ్మా, బావగారు మరీ మరీ రమ్మని చెప్పారక్క అని అంది పక్క నుంచి మేఘన చెల్లి. బాగుందా సర్ప్రైజ్ అని అడుగుతూ వచ్చాడు ఆకాష్. మ్యాగీ తన ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాక ఆకాష్ దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ ఆకాష్ అని అంది మ్యాగీ. మీ పెళ్ళి విషయం మీ ఇంట్లో ఇంకా చెప్పలేదట కదా అల్లుడు గారు అని అన్నారు మ్యాగీ వాళ్ళ నాన్న. అవునండి, ఇంకా చెప్పలేదు, వీలు కుదుర్చుకుని చెప్తాను. అవును ఆంటీ, మీరు ఒప్పుకుంటాను అంటే నాకు ఒక ఆలోచన ఉంది అని అన్నాడు ఆకాష్ అభి వాళ్ళ తల్లితో. ఏంటి ఆకాష్ అది అని అడిగారు ఆవిడ. ఆకాష్ చెప్పేలోపే శశి వాళ్ళ అమ్మా నాన్న మన 2 కుటుంబాలు ఒప్పుకుంటే మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి చేసి వాళ్ళ పెళ్ళితో పాటు వీళ్ళకు కూడా మళ్ళీ పెళ్ళి అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని అంటూ వస్తారు శశి పేరెంట్స్. మీరు అని అభి వాళ్ళ పేరెంట్స్ అంటుంటే అత్త వీళ్ళే శశి వాళ్ళ పేరెంట్స్ అని అంటూ అంకుల్, మా మేనత్త, మావయ్య అని వాళ్ళ అమ్మ, పిన్ని, చెల్లి, తమ్ముడు అని మ్యాగీ మొత్తం అందరినీ శశి వాళ్ళ అమ్మ నాన్నకి పరిచయం చేసింది. అభి వాళ్ళ అమ్మ, నమస్తే అండి, మీరేనా అండి శశి వాళ్ళ అమ్మ? సరిత గారు, మీ గురించి మా మ్యాగీ నేను ఎప్పుడు కాల్ చేసినా చెబుతూ ఉంటుందండి. మీరు ఇలాగా, మీరు అలాగ, మీరు మంచివారు, బాగా చూసుకుంటారు, అలాగే మీరు తనని ఎప్పుడు వేరే అమ్మాయిలా కాకుండా సొంత మీ అమ్మాయిలా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అని అన్నారు అభి వాళ్ళ అమ్మ. అభి తల్లితో శశి వాళ్ళ అమ్మ సరిత గారు, అయ్యో ఏంటి బొట్టి థ్యాంక్స్తో సరిపెట్టేయకండి, మీ మ్యాగీని మా కుటుంబంలోనికి పంపినందుకు బదులుగా ఇదిగోండి మా బంగారు తల్లిని శశిని మీ కుటుంబంలోనికి పంపాలనుకుంటున్నాం అని అన్నారు శశి వాళ్ళ అమ్మ. మరి మేము ఇలా అనుకుంటున్నాం, మా ఒకవైపు అనుకుంటే సరిపోదు కదండి, మీ అభిప్రాయం ఏంటండి అని అడుగుతారు శశి వాళ్ళ అమ్మ నాన్న. మీరు ఇప్పుడు మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోమన్నా మేము రెడీ బావగారు అని అన్నారు అభి వాళ్ళ నాన్నగారు. ఆ మాటలకి మేఘన, ఆకాష్ ఒకరినొకరు చూసుకుని కళ్ళతోని ఆనందాన్ని ఒకరికొకరు చూసుకుని పంచుకుంటారు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆకాష్ పేరెంట్స్ అలాగే నానమ్మ, తాతయ్య కూడా అక్కడికి వచ్చారు. అక్కడికి రాగానే వాళ్ళని చూసిన శశి తల్లి, రెండత్తయ్య, రెండు మావయ్య, మ్యాగీ ఫ్యామిలీని పరిచయం చేస్తాను అని వాళ్ళందరినీ పరిచయం చేస్తారు. ఇలా మ్యాగీ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పిన్ని, వాళ్ళ చెల్లి, తమ్ముడు, వాళ్ళ అత్తయ్య, మావయ్య అని అందరినీ పరిచయం చేస్తారు ఆవిడ. ఆకాష్ వాళ్ళ నాన్నగారు మ్యాగీ వాళ్ళ నాన్నతో, మీ అమ్మాయి మా అందరితో బాగా కలిసిపోయిందండి, చాలా మంచి అమ్మాయి, మంచి కలుపుగోలు అమ్మాయి అని అన్నారు. ఆకాష్ వాళ్ళ తాతయ్య, చాలా చలాకి పిల్ల మీ అమ్మాయి కనుక ఆ రోజున నాకు బ్లడ్ ఇవ్వకపోతే మేము ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదు, మంచి కూతుర్ని కన్నారు, మంచి పిల్ల అని చెప్పి గుడి లోపలికి వెళ్ళిపోయారు. ఆయన ఏం చెప్పారో, బ్లడ్ ఇవ్వడం ఏమిటో అర్థం కాక మ్యాగీని అడిగేలోపు హాయ్ అత్త అంటూ జితేంద్ర వచ్చాడు అక్కడికి. ఏంట్రా నువ్విక్కడే ఉన్నావా ఏంట్రా అని అడిగింది మేఘన పిన్ని. ఏంటి ఏదైనా జాబ్ చూసుకుందామని అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి అడుగుతుంది. కానీ జితేంద్ర, అవునత్త, చిన్న జాబ్ ఉంటే ఏదైనా చూసుకుందామని అనుకుంటున్నా అని చెప్పి హడావిడిగా లోపలికి వెళ్ళిపోతాడు. ఆకాష్, మ్యాగీ రండి అని వాళ్ళని పిలుచుకుని వాళ్ళత్తకి ఏమీ సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతాడు జితేంద్ర. కళ్యాణం సంబరాలు మొదలవ్వడంతో అందరూ లోపలికి వెళ్ళారు. ఒక పక్క స్వామివారి కళ్యాణంతో పాటు ఇంకొక పక్కన బయట ఉన్న మండపంలో షష్ఠపూర్తి వేడుక కూడా కన్నుల పండగ జరుగుతుంది. ఆ కళ్యాణ వైభోగాన్ని అందరూ చూస్తూ ఉండగా సరిగ్గా ముహూర్త సమయానికి అటు షష్ఠపూర్తి జరుపుకుంటున్న జంట నానమ్మ మెడలో తాతయ్య సూత్రాలు కట్టే సమయానికి అందరూ ఒక్కసారిగా తాతయ్య తాతయ్య బాగా కట్టాలి ఫాస్ట్ కానీ కేరింతలు కొడుతూ ఉండగా ఇటు జితేంద్ర కూడా వర్షిని మెడకు తాళిని కట్టేశాడు.
కేరింతలతో నిండిన మండపం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. అందరూ కూడా షాక్ అయిపోగా వర్షిని ఏం చేయాలో అర్థం కాక బిగుసుపోయి, జిత్తు ఏం చేసావు అని జిత్తు వైపే చూసింది. మేఘన మేనత్త, ఒరే జితేంద్ర, ఏమిట్రా నువ్వు చేసిన పని అని అడిగింది కోపంగా. అత్త, నాకు వర్ష అంటే ప్రాణం అత్త. వర్షు నేను ఇంకా మేఘనని నేను ఇష్టపడుతున్నాననే భ్రమలోనే ఉంది. కానీ చిన్నప్పటి నుంచి మీరు మేఘనయ్యని భార్య, మేఘనయ్యని భార్య అని మా అమ్మ, మా అత్త చెప్పడం వల్లే మేఘన మీద బలంగా ఏర్పడిన కేవలం ఆకర్షణ మాత్రమే అనే భావాన్ని నేను ప్రేమ అనుకున్నాను. కానీ అది ప్రేమ కాదు. వర్షు ఎప్పుడైతే నన్ను కలిసిందో, తను నా జీవితంలోనికి వచ్చినప్పటి నుండి నా ప్రతి ఆలోచన తన చుట్టూనే తిరుగుతుంది. నిజంగా వర్షు, నువ్వు నాకు కలిసినప్పటి నుండి నా ప్రతి ఆలోచన నీ చుట్టూనే తిరుగుతుంది. నిరంతరం నీ ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. నా మనసు నీ వశం అయిపోయింది. ఎంతలా అంటే నేను మేఘనాకి ప్రపోజ్ చేశాననే విషయం కూడా మర్చిపోయాను నువ్వు పరిచయం అయ్యాక. నా మనసులో మాట ఆ రోజు బస్సులోనే చెప్దాం అనుకున్నాను. కానీ చెప్పాక మళ్ళీ నువ్వు అంటే మన మధ్య ఉన్న కనీసం ఈ ఫ్రెండ్షిప్ కూడా దూరం అయిపోతుందేమో అని నిజంగా ఆ రోజు చెప్పడానికి భయపడ్డాను. కానీ మొన్న నువ్వు శ్రీకర్తో మాట్లాడుతున్నావు కదా మెట్ల కింద, అప్పుడే నాకు అర్థమైంది నేనంటే నీకెంత ఇష్టమో అని చెప్పడం విన్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అన్నాడు జితేంద్ర. మరి మ్యాగీ ఏమో జిత్తును పెళ్లి చేసుకుంటానంటుంది. జిత్తు వర్షిణిని పెళ్లి చేసుకున్నాడు. మరి మ్యాగీ ఇప్పటికైనా ఆకాష్ ప్రేమను అర్థం చేసుకుని ఆకాష్ని తన జీవితంలోనికి రాణిస్తుందా? తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అలాగే ఎపిసోడ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.